పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణీస్ ఛానల్. సో ఈ రోజు మా కాలేజ్ లాస్ట్ డే అంటే ఈ వీక్ కాలేజ్ ఉంది, ఇంకొక వీక్ కూడా ఉంది. బట్ మాకు అది ఆన్లైన్ క్లాస్ అండ్ అది లాస్ట్ ఎగ్జామ్ ఆన్లైన్లో. సో ఈ వీక్ తర్వాత మనం కాలేజ్కి వెళ్ళని అవసరం లేదు. అండ్ మన ఫాల్ సమ్మర్ బ్రేక్ స్టార్ట్ అయింది. ఫాల్ సెమిస్టర్ స్టార్ట్ కావడానికి ఇంకా 4 months ఉంది. సో 4 months దాకా మనకి సమ్మర్ వెకేషన్. సో టుడే ఇస్ మై లాస్ట్ కాలేజ్ డే అండ్ నేను లివిస్ యూనివర్సిటీలో చదువుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో యాక్చువల్లీ నేను కాలేజ్కి రెడీ అయ్యాను. నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడే కాలేజ్కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా కాలేజ్ మేమున్న ప్లేస్ నుండి ఇంచుమించు 40 minutes జర్నీ అండ్ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. మేబీ వెళ్ళేసరికి ఆల్రెడీ క్లాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. అండ్ యూఎస్లో సమ్మర్ కూడా చాలా స్టార్ట్ అయింది. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి. నేను లివిస్ యూనివర్సిటీ గురించి ఫుల్ వీడియో చేశాను. బట్ స్టిల్ చాలా మంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, అక్క లివిస్ యూనివర్సిటీ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ అంట కదా అని. నేను మళ్ళీ చెప్తున్నాను, లివిస్ యూనివర్సిటీ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ అయితే కాదు. వీసా తప్పకుండా వస్తుంది. సో మీరు డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు మీకు ఇమిగ్రేషన్లో ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 40 minutes టైం పడుద్ది మా కాలేజ్కి కూడా. నేను మిమ్మల్ని మళ్ళీ కాలేజ్ దగ్గర మీట్ అవుతాను. సో ఇక్కడ నుండి లివిస్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. అనాలిటిక్స్ వాళ్ళ బ్లాక్ అండ్ ఇదంతా లివిస్ యూనివర్సిటీ ఏరియానే. మనం లివిస్ యూనివర్సిటీ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. ఇదే లివిస్ యూనివర్సిటీ ఎంట్రన్స్. అండ్ మెయిన్ ఎంట్రన్స్ లోనే మెయిన్ బ్లాక్ ఉంటుంది. ఇందులోనే ఫీజ్ కానీ లైబ్రరీ కానీ ప్రతిదీ ఈ బ్లాక్ లోనే ఉంటుంది. బట్ నార్మల్గా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అండ్ డేటా సైన్స్ వాళ్ళకి క్లాసెస్ జరిగేది వేరే ప్లేస్లో. చూపిస్తాను ఆ బ్లాక్ కూడా మీకు. అండ్ యూనివర్సిటీలో అయితే చాలా బ్లాక్స్ ఉన్నాయి. మినీ హాల్ అని, స్ట్రెచ్ హాల్ అని, చాలా హాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క హాల్లో కొన్ని హాల్స్ ఏమో సపరేట్గా మీటింగ్స్ కోసం అని చాలా హాల్స్ అయితే ఉన్నాయి. ఇక అలా ఇదైతే ఏవియేషన్ డిపార్ట్మెంట్. లివిస్ యూనివర్సిటీ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి ఫేమస్ అని అందరికీ తెలిసిందే. ఇదైతే ఏవియేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ అండ్ ఇందులోనే చార్టర్డ్ ఫ్లైట్ ఉంది. ఈ లైన్ క్రాస్ చేశాక బ్యాక్లో అండ్ రన్వే అని చార్టర్డ్ ఫ్లైట్స్ అని చాలా ఉన్నాయి. బట్ మనకి పర్మిషన్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి నేను ఇంత మటుకే చూపించగలుగుతున్నాను మీకు. ఇదేమో వెస్ట్ హాల్ అండ్ దిస్ ఇస్ సౌత్ హాల్. ఈ సౌత్ హాల్ వెస్ట్ హాల్ అనేటివి ఒక్కొక్క బ్లాక్ అండ్ ఇందులో ఒక్కొక్క డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి క్లాసెస్ జరుగుతాయి వీటిలలో, ఆ హాల్స్లలో. దాని లోపల చాలా క్లాసెస్ ఉంటాయి. అండ్ నేను పూర్తిగా లివిస్ యూనివర్సిటీ ఇంతవరకు ఫుల్గా ఇలా నడుచుకుంటూ తీద్దామని ప్లాన్ చేశాను, కానీ చాలా లాంగ్ ఉంటుంది, అంతా నడుచుకుంటూ తీయడం కష్టమని ఇలా కార్లో తిరుగుతూ చూపిస్తున్నాను లివిస్ యూనివర్సిటీ మొత్తాన్ని. అండ్ ఇది కనిపించేదే స్టూడెంట్ సెంటర్. ఇందులోనే అన్లిమిటెడ్ ఫుడ్ వీడియో అని నేను ఒక షార్ట్ తీసాను. ఇందులోనే ఉంటుంది అన్లిమిటెడ్ ఫుడ్ $15కి. అండ్ ఇది హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళ బిల్డింగ్. అది హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళ బిల్డింగే. అండ్ ఇది కూడా. అండ్ ఇక్కడ మన కాలేజ్ హాస్టల్స్ కూడా ఉంటాయి. మేబీ అవి డౌన్ సైడ్ బ్లాక్లలో ఉంటాయి అనుకుంటా. అండ్ ఇది ఒక హాల్. ఇది కూడా స్టూడెంట్ హాస్టల్స్ రూమ్స్. కింద ఉన్నాయన్నీ స్టూడెంట్ హాస్టల్స్ అవి. బట్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు హాస్టల్లో లేరు కాబట్టి మనకి నో ఎంట్రీ. ట్రై చేశాను బట్ ఎవరు దొరకలేదు వీడియో తీయడానికి లోపలికి వెళ్ళి. లివిస్ లో అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క బ్లాక్ ఉంటుంది. సో ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క బ్లాక్ అండ్ వాళ్ళ క్లాసెస్ కూడా అందులోనే జరుగుతాయి. బట్ డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళవి మాత్రం ఒకే బ్లాక్ లో జరుగుతాయి. అండ్ అది ఇప్పుడు నేను వెళ్ళే బ్లాక్. అందులోనే డేటా సైన్స్ కి జరుగుతుంది, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా జరుగుతుంది.
యా అంతే. యా నేను క్లాస్కి వెళ్తున్నాను. ఆల్రెడీ మా క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ నేను ఇంతవరకు లివిస్ యూనివర్సిటీని ఎప్పుడు ఫుల్గా తిరిగి వీడియో తీయలేదు అని ఇవాళ అలా రౌండ్ వేసి వీడియో తీసాను. నడుచుకుంటూ తీద్దామంటే చాలా టైం పడుతుంది. ఇంత పెద్ద నడవాలంటే కూడా అంత ఓపిక ఉండదు. సో అందుకని కార్లో కూర్చొని అలా అన్ని బ్లాగ్స్ షూట్ చేశాను. ఇదే డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళ బ్లాగ్. ఇందులోనే డేటా సైన్స్కి అండ్ కంప్యూటర్ సైన్స్కి అండ్ సైబర్ సెక్యూరిటీకి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందులోనే జరుగుతాయి. మొత్తం ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ రిలేటెడ్ వాళ్ళందరికీ ఇందులోనే జరుగుతాయి క్లాసెస్ అన్నీ. అండ్ కెమిస్ట్రీ ల్యాబ్ కూడా ఉంది ఇందులో. బట్ అది కెమికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళ కోసం, అది బ్యాచిలర్స్ అనుకుంటాను. అందులో మాత్రం అమెరికన్స్నే చూసాను, నేను ఇండియన్స్ ఎప్పుడు చూడలేదు కెమిస్ట్రీ ల్యాబ్లో. అండ్ ఇక్కడ ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. దీనికైతే అకాడమిక్ సైన్స్ సెంటర్. సో సైన్స్ రిలేటెడ్ కోర్స్ ఉన్న అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఇందులోనే క్లాసెస్ జరుగుతాయి. సమ్మర్ వచ్చింది కదా, చాలా మంచి ఆకులన్నీ వచ్చాయి చెట్లకి, చాలా బాగుంది. అండ్ నేనైతే యూనివర్సిటీకి వచ్చినాను. ఇప్పుడే మనం క్లాస్కి వెళ్తున్నాము. అండ్ ఇది మా యూనివర్సిటీ, లెవిస్ యూనివర్సిటీ. అండ్ నేను ఇంతవరకు ఎప్పుడు యాక్చువల్లీ డైనింగ్ హాల్ని చూపించలేదు మీకు. ఇదే లెవిస్ యూనివర్సిటీ డైనింగ్ హాల్, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇదే లెవిస్ యూనివర్సిటీ డైనింగ్ హాల్. ఇందులోనే సబ్వే అండ్ స్టార్ బక్స్ కూడా ఉంటాయి ఇందు లోపల. బట్ ప్రజెంట్ ఈవినింగ్స్ కాబట్టి క్లోజ్ చేశారు. అండ్ ఇదే అండ్ మన క్లాస్ వచ్చేసి 106. ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటాను. లెట్స్ సీ వెదర్ ద ప్రొఫెసర్ ఉన్నారా లేరా అని. మన క్లాస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రొఫెసర్ ఆల్రెడీ క్లాస్ చెప్తున్నారు. ఇదే మన క్లాస్. ఈరోజు నా క్లాస్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. నేను సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ క్లాస్ని నా ఎలెక్టివ్స్లో తీసుకున్నాను. సో ఇవాళ నా లాస్ట్ డే ఆఫ్ క్లాస్ సైబర్ సెక్యూరిటీలో. And by themselves, it may not appear as an attack. But if you're మన క్లాస్ అయితే అయిపోయింది. లెట్స్ గో. అండ్ ఇక్కడ నుంచి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అండ్ క్లాసెస్ కూడా అయిపోయాయి. అండ్ దీంతో నా 2 సెమిస్టర్స్ ఆఫ్ మాస్టర్స్ కంప్లీట్ అయ్యాయి. టోటల్గా 6 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దెన్ నా మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికీ 2 yearsలో 1 year అంటే 2 సెమిస్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక 2 సెమిస్టర్స్ ఉన్నాయి నా మాస్టర్స్ కంప్లీటింగ్కి. అండ్ నేను నా మాస్టర్స్లో నాకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది నేను ఈ సెమిస్టర్ అయిపోయాక, నా స్టడీస్ ఎలా ఉన్నాయి, నాకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. అండ్ ఇవాళటికైతే ఇంతే మరి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.